చిన్న గ్రామంలో అర్జున్ గుడి మెట్ల వద్ద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఒక విరిగిపోయిన చెక్క బొమ్మ ఉంది. అతని కళ్ళు దిగులుతో ఉన్నాయి. అతడు గణేశుడి విగ్రహాన్ని చూసి మౌనంగా అన్నాడు, గణేశుడా, ఈ బొమ్మ మాత్రమే కాదు, నా హృదయాన్ని కూడా నయం చేయగలవా? ఆ రాత్రి అర్జున్ కలలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో గణేశుడు ప్రత్యక్షమై దివ్యమైన చిరునవ్వుతో అతన్ని చూశాడు. నిజమైన ఆనందం బొమ్మలలో కాదు, ప్రేమలో ఉంటుంది అని గణేశుడు అన్నాడు. అర్జున్ చేతిలో ఒక ప్రకాశించే మోదకాన్ని తయారుచేసి ఇచ్చాడు. తర్వాత రోజు ఉదయం అర్జున్ నవ్వుతూ మేల్కొన్నాడు. అతని బొమ్మ ఇంకా విరిగినదే, కాని అతని హృదయం మాత్రం సంపూర్ణంగా అనిపించింది. పూర్తిగా నిండిన హృదయంతో అర్జున్ ఇతరులకు సాయం చేయడం ప్రారంభించాడు. చిరునవ్వులు పంచుతూ, ఆహారం అందిస్తూ, ఆశ నింపుతూ. అతనికి ఆస్తులు తక్కువగా ఉన్నా అర్జున్ ఎంతో ధనవంతుడిగా అనిపించుకున్నాడు. గణేశుడు అతనికి అమూల్యమైన వరం ఇచ్చాడు. ఎక్కడో పైనుండి మేఘలలో నుంచి గణేశుడు చిరునవ్వుతో అర్జునిని చూసికుంటూ సంతోషించేవాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన ఆనందం వస్తువులలో కాదు, ప్రేమ, దయ, సహాయం చేసే మనసులో ఉంటుంది. మీ అందరికీ గణేశుడు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.